కృష్ణా జలాల గురించి కాంగ్రెస్ నేతలను అవగాహన లేదన్న కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నీళ్ల గురించి తెలుసుకున్న కనుకే నాగార్జున సాగర్ శ్రీశైలం కట్టామన్నారు. కేసీఆర్ కు నీళ్ల గురించి తెలియదు కనుకే కూలిపోయేలా కాళేశ్వరం కట్టారంటూ ఆరోపించారు భట్టి విక్రమార్క. మాకు తెలుసు కాబట్టి శ్రీశైలం కట్టాము. నీళ్ల గురించి మాకు తెలుసు కాబట్టి నాగార్జున సాగర్ కట్టాము. నీళ్ల గురించి మాకు తెలుసు కాబట్టి కలవకుర్తి ఎత్తిపోతల పథకం కట్టాము. నీళ్ల గురించి మాకు తెలుసు కాబట్టి జోరాల ప్రాజెక్టు కట్టాము. నీళ్ల గురించి మాకు తెలుసు కాబట్టి ఎస్ఆర్ఎస్పీ కట్టాము. నీళ్ల గురించి మాకు తెలుసు కాబట్టి కడెం కట్టాము. నీళ్ల గురించి నీకు ఏం తెలియదు కాబట్టి నువ్వు కాళేశ్వరం కట్టి మునిగిపెట్టేట్టు చేశావు. నీకు మాకున్న తేడా. నీళ్ల గురించి మాకు తెలుసు కాబట్టి శ్రీశైలం కట్టాము. నీళ్ల గురించి మాకు తెలుసు కాబట్టి నాగార్జున సాగర్ కట్టాము. నీళ్ల గురించి మాకు తెలుసు కాబట్టి కలవకుర్తి ఎత్తిపోతల పథకం కట్టాము. నీళ్ల గురించి మాకు తెలుసు కాబట్టి జోరాల ప్రాజెక్టు కట్టాము. నీళ్ల గురించి మాకు తెలుసు కాబట్టి ఎస్ఆర్ఎస్పీ కట్టాము. నీళ్ల గురించి మాకు తెలుసు కాబట్టి కడెం కట్టాము. నీళ్ల గురించి నీకు ఏం తెలియదు కాబట్టి నువ్వు కాళేశ్వరం కట్టి మునిగిపెట్టేట్టు చేశావు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 94,000 కోట్లు ఖర్చు పెట్టి కూలిపోయిన బ్యారేజీలను కట్టి నాసిరకం ప్రాజెక్టులు కట్టి ప్రజాధనం దుర్వినియోగం చేసి ఇక వాళ్ళు కూడా మా మీద విమర్శలు చేయడం అంటే ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి లేదని చెప్పి మనం చేస్తున్నాం. ముందు తెలంగాణ ప్రజలకి కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు మీద దోచుకుంది కేసీఆర్. కృష్ణా నదీ జలాలు ఆంధ్రాకి దోచుకునే విధంగా వైఖరి అవలంబించిన కేసీఆర్ మాట్లాడడం ఇది సరైన విషయం కాదు. అసలు నువ్వు కృష్ణా జలాలు ముందు కాళేశ్వరం మీద మాట్లాడు. మేడిగడ్డ బ్యారేజ్ మీద ఎందుకు నోరు మెదపలేదు కేసీఆర్ ఇప్పటివరకు? అన్ని విషయాలపై శాసనసభలో మేము చర్చకు పెడతాము.